జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతన పట్టణ మున్సిపల్ పార్క్ సమీపంలో ఉన్న వాజ్పేయి చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు మరియు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అర్హుల మురళి, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ యేసు వరప్రసాద్, వార్డు కౌన్సిలర్ నంబూరి రాజా, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్, కూటమి సభ్యులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి అద్భుతమైన పరిపాలనను అందించారని, అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఈ దేశానికి స్వర్ణ చతుర్భుజి రోడ్లను పరిచయం చేశారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన, సర్వశిక్ష అభియాన్, ప్రోగ్రామ్ లో అణు పరీక్షలు వంటివి చేసే శక్తివంతమైన దేశంగా మలిచారు. అందుకే వారి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. వారి మరణాంతరం వారి పరిపాలనని రోజుని జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది. అంటే దేశంలో సుపరిపాలన ఎలా ఉంటుంది, వ్యవస్థలో ఎలా డెవలప్ చేశారు, అన్ని రంగాలు ఎలా బలోపేతం చేశారనడానికి సర్వశిక్ష అభియాన్ కానీ, తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, ప్రధానమంత్రి ఈ రోడ్ల నిర్మాణం కానీ, వాజ్పేయి గారు వేసినటువంటి బీజాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు తూచా తప్పకుండా పాటిస్తూ దేశంలోని అత్యంత వేగవంతమైన నిర్మాణాలు, శరవేగమైనటువంటి హైవే రోడ్లు, కనెక్టివిటీలు, రోడ్లు, రైల్వేలు, విమానాలు అన్నీ మనం చూస్తున్నాము. అంటే భారతదేశం యొక్క ప్రజలు మన సంస్కృతి, సాంప్రదాయము, గౌరవాలు, విలువలు అంటే నాకు తెలిసిన ఒక చిన్న విషయము, వాజ్పేయి గారు గ్వాలియర్లో 1984లో ఎంపీగా పోటీ చేస్తూ నడిచి వెళ్తున్నారు. ఒక 10 మంది వ్యక్తులను పెట్టుకుని నడిచి వెళ్తుంటే అక్కడ ఉన్న మహారాణి గారు చూసి ఆయన కవితలు చెప్తుంటారు కాబట్టి నలుగురు రోడ్ల కోడలు అందరికీ కవితలు చెప్తూ వినిపించడం, తన జనసంఘ పార్టీ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు చెప్పుకుంటూ వెళ్తుంటే మహారాణి గారు చూసి అంత పెద్ద మహానుభావుడు నడిచి వెళ్తున్నారు, వారికి ఏం వ్యవస్థ కావాలో, అసలు భోజన వ్యవస్థ ఉందా,